హలో ఎవ్రీవన్, మనం రోజు దేవునికి దీపం పెడతాం కదా, అగ్గిపెట్టి వాడుతూ ఉంటాము. అగ్గిపెట్టి దేవుని గదిలోనే ఏదో ఒక మూల పెట్టేస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి ఏంటి అంటే దీనికి కొంచెం తడి తగిలినా చెమ్మ తగిలినా అగ్గిపెట్టి అనేది అస్సలు ఇంకా వెలగదు. ఇంక ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం తడి తగిలినా సరే లేదా మన చేతికి ఉన్న తడి తగిలినా సరే అగ్గిపుల్ల అయితే అస్సలు ఇంకా వెలగదండి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తుంది ఇంతకు ముందు నేను ఒక 2 months బ్యాక్ ఇవి ఇలా అటాచ్ చేశాను. ఇవి అయితే మాత్రం కొంచెం తడి వచ్చింది, అంటే చెమ్మగా ఉన్నాయి, ఇంకా అవ్వలేదనేసి నేను మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకోవాలి, ఖాళీగా ఉన్న ఒక బాక్స్ తీసుకొని, అలాగే చూడండి ఇక్కడ డబుల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, సో ఈ ప్లాస్టర్ని కూడా తీసేసి ఇలా రెండు వైపులా కూడా అటాచ్ చేసుకోవాలి, అంటి పెట్టేయాలి. చూడండి దీనిపైన ఉన్న కవర్ కూడా తీసేస్తే మనకి గమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అగ్గిపెట్టి పుల్లలు మొత్తము కూడా ఈ బాక్స్లోనే వేసేయాలి. ఈ చివరున్న వీటిని కట్ చేసుకోవాలి, ఇవే కదా మనము వెలిగిస్తాము. సో వీటిని కట్ చేసేసుకొని వీటిని చక్కగా ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. చూడండి నేను రీప్లేస్ చేశాను. ఫస్ట్ అవి 2 months బ్యాక్ అండి. ఈ 2 months వరకు కూడా అవి బాగానే వచ్చాయి, బట్ అవి కొంచెం తడి తగిలింది అంతే, ఇంకా మనకి అవి ఇంకా వెలగడం లేదు. అందుకోసం నేను ఇలా మళ్ళీ చేంజ్ చేశాను. ఇలా ఏంటి అంటే మన దేవుని దగ్గర కొంచెం వాటర్ ఏమైనా పెట్టేటప్పుడు మన చేతికి తడి ఉన్నా సరే మామూలుగా అగ్గిపెట్టితో ముట్టించేటప్పుడు అగ్గిపుల్ల అయితే చాలా త్వరగా వెలగదు. అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్, మన మనీని సేవ్ చేసుకునే టిప్ అనే చెప్తాను నేనైతే. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోనే ఒక 2 glasses వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, సో కోల్గేట్ పేస్టే కాదు ఏ పేస్ట్ అయినా సరే అయిపోయిన దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పనికిరాదని మనం బయట పడేస్తూ ఉంటాం, కానీ దీంతో కూడా చక్కగా మనం క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ అయిన ఈ లిక్విడ్ తోటి మనం ఇంట్లో ఉన్న గ్లాస్ ఐటమ్స్ అంటే గ్లాసెస్ని క్లీన్ చేసుకోవచ్చు, అద్దాలు, నెక్స్ట్ ఫ్రిడ్జ్, ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ ఇలాంటివి క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే మరకలు ఏమైనా ఉన్నా సరే అవి రిమూవ్ అయిపోతాయి, మంచి షైనింగ్లోకి అయితే వస్తాయండి. సో మనము ఫ్రిడ్జ్ క్లీనింగ్కి గట్రా కోలిన్స్ లాంటివి కొనుక్కుంటూ ఉంటాము, బట్ అలా కాకుండా చక్కగా ఇలా ట్రై చేసి చూడండి, మనం మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఒక 2 days 3 days హాలిడేస్ ఇచ్చారనుకోండి, ఇంట్లోనే ఆడుతూ ఉంటారు కదా. ఇలా ఇంట్లో ఆడేటప్పుడు ఏంటి అంటే డోర్స్ మూల ఎక్కువగా అంటే దాగుడు మూతలు ఇలాంటివి ఆడుతూ ఉంటారు కదా, డోర్స్ దగ్గర ఎక్కువ ఆడుతూ ఉంటారు మా పిల్లలైతే. అలాంటప్పుడు మనం డోర్స్ మీద ఏంటి అంటే ఇలాంటి టవల్ కానీ లేదా ఒక నాప్కిన్ కానీ, నాప్కిన్ కంటే కూడా టవల్ కొంచెము దళసరిగా ఉంటుంది కదా, ఇలా 2-3 మడతలు పెట్టేసి ఒక టవల్ని ఇలా డోర్ పైన వేసేయండి. ఎన్ని డోర్స్ ఇంట్లో ఉంటే అన్ని డోర్స్ పైన వేసేయండి. ఎందుకంటే పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు సడన్గా మధ్యలో చేయి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారండి, డోర్కి మధ్యలోన. చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఇలా డోర్కి మధ్యలో చేయి పెట్టడం చేస్తారు. అలాంటప్పుడు ఏంటి అంటే వేలు అనేవి కట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి డోర్స్ అనేవి. ఓకేనా. చిన్నపిల్లలు కదా, వాళ్ళ యొక్క స్కిన్ ఎలా ఉంటుంది చెప్పండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, వాళ్ళ బోన్స్ అయినా స్కిన్ అయినా చాలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. సో చూసారా, ఇలా డోర్ పైన ఇలాగా టవల్ కనుక 2-3 మడతలు పెట్టేసి దళసరిగా పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు ఆడుకొని ఒకవేళ చెయ్యి ఏమైనా సరే డోర్కి మధ్యలో పెట్టేసినా సరే వాళ్ళ చేతికి ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వదు. అంతే కదండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనము బయట మార్కెట్ నుంచి పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, పచ్చిమిరపకాయలు పాడవకుండా ఉండాలి అంటే వాటి తొడుములు తీసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఈ తొడుములు ఇంకా పనికిరావని బయట పడేస్తుంటాం, కానీ వీటిని కూడా క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అలా అన్నానంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 1 glass వరకు కూడా వాటర్ వేసుకొని ఆ వాటర్లోని ఈ పచ్చిమిర్చికి తొడుములు ఉన్నాయి కదా వీటన్నింటిని కూడా వేసేసి ఒక 20 minutes అలానే ఉంచండి. నేను ఇక్కడ 20 minutes తర్వాత చూపిస్తున్నాను. 20 minutes తర్వాత మనకు వాటర్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ వాటర్ని ఎలా యూజ్ చేయాలి అంటే మన కిచెన్ రూమ్లోని నైట్ టైం అయ్యేసరికి ఎక్కువగా మనం ఎంత స్టవ్ని కానీ ఆ స్టవ్ కౌంటర్ టాప్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా చిన్న చిన్న దోమలు, బొద్దింకలు, పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో ఈ పచ్చిమిర్చి ఘాటుగా అవేవి రాకుండా ఉంటాయండి. సో ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే చాలా వరకు ఇదే యూజ్ చేస్తాను నైట్ ఒక్కొక్కసారి అయితే, కానీ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే స్టవ్ పైన కూడా వేసుకోవచ్చు. స్టవ్ పైన కూడా వేసేసి ఇలా ఏదైనా ఒక క్లాత్ తోటి కనుక ఇలా తుడిచామనుకోండి, అక్కడ పురుగులు కానీ చీమలు ఆ ఘాటుకి రాకుండా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మనము సన్నజాజులైనా మల్లెపూలైనా విరజాజులైనా ఇవేంటి అంటే మనము మొక్కలు కోసిన వెంటనే వీటిని వాటర్లోనే గట్ట వేస్తూ ఉంటాము. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి. వాటర్లో వేసామనుకోండి రెక్కలు చాలా త్వరగా వంగిపోయి ఇంక పోతాయి. అలా కాకుండా మొగ్గలు తెచ్చుకున్న వెంటనే ఇలా బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే అవి పువ్వులు అయిపోతాయి, నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా ఉంటాయి.
నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, మనము క్యాండిల్ని ఫ్లోర్ పైన పెట్టేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టేటప్పుడు ఆ క్యాండిల్కి ఉన్న లిక్విడ్ అంతా కూడా ఫ్లోర్ పైన ఒలిగిపోతూ ఉంటుంది. సో చూడండి ఇలా పడిపోతుంది. అలాంటప్పుడు దీన్ని క్లీనింగ్ చేయాలి అంటే లిక్విడ్స్, సోప్స్ అలాంటివి ఏవి యూజ్ చేసినా అది ఇంకా వర్కౌట్ అవ్వదు, క్లీన్ అవ్వవు. అలాంటప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ట్యాబ్లెట్ యూజ్ చేసిన తర్వాత వచ్చి ఆ షీట్స్ని ఈ విధంగా అవి కొంచెం షార్ప్గా ఉంటాయి కదా దాని మొనలు అనేవి, ఇలా క్లీన్ చేసామనుకోండి అవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. చూడండి, మన టైంని, మనీని చాలా వరకు సేవ్ చేసుకునే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.